ఓయ్ హిస్ ఫస్ట్ లవ్ కాల్డ్ హిమ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా కాలం తర్వాత ఒక ఇండస్ట్రీ ఒక సినిమాని సపోర్ట్ చేస్తుందంటే ఈ సినిమా గురించి చెప్పొచ్చు. జనరల్గా ఇండస్ట్రీ వాళ్ళు సినిమాల గురించి బాగా మాట్లాడరు అని ఒక బిలీఫ్ ఉంది, కానీ ఈ సినిమాలో మాత్రం నాకు చాలా సర్ప్రైజింగ్గా అందరు సపోర్ట్ చేసే ఒక ఎన్వైరన్మెంట్లో సినిమా రిలీజ్ అయినట్టు ఒక ఫీలింగ్ ఉంది. అలాగే ఆడియన్స్ మెంబర్స్ని ఎప్పుడైనా కలిస్తే డిఫరెంట్ సినిమాలు చేయండి సార్, అదే ఎందుకు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లు లవ్ స్టోరీస్ ఎందుకు అని అడిగారు. ఓకే, ఒక డిఫరెంట్ సినిమా చేస్తాను చూస్తారని అడిగాను. వాళ్ళు ఫస్ట్ వీక్ ఓపెనింగ్స్లో మాత్రం కాదు, నెక్స్ట్ వీక్ అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా డెఫినెట్గా చూస్తారని చూపిస్తున్నారు. బాబు చెప్పినట్టు నైజాంలో 1.5 crores షేర్. ఇప్పుడు దాకా నా కెరియర్లో ఒక ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఈ వీక్ డే మార్నింగ్స్ ఫస్ట్ వీక్ ఎండింగ్లో ఇంత ఫాస్ట్గా మార్నింగ్ షోస్ ఫుల్ అవ్వటం ఫస్ట్ టైం నా కెరియర్లో చూస్తున్నాను. ఈ సినిమాలో మరో ఒక చాలా పెద్ద హైలైట్ ఏంటంటే యువన్ శంకర్ రాజా మ్యూజిక్. ఒక ఆడియో సూపర్ హిట్ అవటం మాత్రం కాదు, ఆ ఆడియో వల్ల ఒక హీరోకి ఓపెనింగ్స్ రావటం అనేది నేను చాలా గొప్ప విషయం అని ఫీల్ అవుతున్నాను. సో యువన్ శంకర్ రాజాకి నిజంగా మేమందరూ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యువన్ ఇచ్చిన మ్యూజిక్ వల్ల స్పెసిఫిక్గా ఒక 3 సాంగ్లు ఎక్కడ మీరు ఏపీలో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఆ పాటలు మీకు డెఫినెట్గా ఎక్కడో ఆటోలో కానీ, టీ షాప్లో కానీ, అలాగే షాపింగ్ మాల్స్లో కానీ ఆ సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటారు. సో ది ఆడియో ఇస్ అ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో మెయిన్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇస్ మిస్టర్ దానయ్య. ఎందుకంటే అందరు సినిమాలు చూసి ఏంటమ్మా మంచి సినిమాలు తీయలేము, మనం ఏంటి వాళ్ళు తీస్తారా మనం తీయలేమా అని అడుగుతాం, కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ డెఫినెట్గా ఇలాంటి మంచి సినిమా తీయాలి. ఈ సినిమాని రిలీజ్ ముందు మాత్రం అసలు ఎక్కడ షార్టేజ్ కాకుండా ఎక్కువ ఇవ్వాలి బడ్జెట్లో అని ఒక నిర్ణయంతో మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా పబ్లిసిటీలో కానీ, ఇలాంటి ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడంలో కానీ, అలాగే నెక్స్ట్ వీక్ నేను యాత్ర వెళ్తున్నాను, ఆ యాత్ర కూడా సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఒక సినిమాని సపోర్ట్ చేయాలో ఆ ఒక్కొక్క విషయంలో ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు దానయ్య గారు. అండ్ మీరు ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ తీయాలి సార్. అప్పుడే మా లాంటి యాక్టర్స్కి కానీ, డైరెక్టర్స్ కానీ చాలా హోప్ ఉంటుంది ఇండస్ట్రీలో. అక్కినేని నాగార్జున గారు చెప్పారు, అందరు సినిమా గీతాంజలిలో ఉందంటున్నారు, కానీ గీతాంజలికి నీ సినిమాకు ఒక డిఫరెన్స్ ఉంది. గీతాంజలి రిలీజ్ అయినప్పుడు అందరు ఈ సినిమా కన్ఫర్మ్గా ఫ్లాప్ అవుతుంది, ఈ సినిమా బాగాలేదు అని 3 weeks దాకా చెప్పారు. తర్వాత సినిమా పికప్ అయింది, కానీ నీ సినిమా ఫస్ట్ వీక్ మొత్తం హౌస్ఫుల్లో ఉంది, అట్ ద సేమ్ టైం అందరు సినిమా బాగుంది అంటున్నారు. సో ఈ సినిమాకి గీతాంజలికి ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నారు. అండ్ ఈ ఆల్సో సెడ్ దట్ సిద్ధు, ఆడియన్స్ ఇస్ ద కింగ్. అండ్ ఒక డిఫరెంట్ సినిమా నువ్వు కాన్ఫిడెన్స్తో, జెన్యున్నెస్తో తీస్తే అందరూ చూస్తారు. అండ్ నాగార్జున గారు చెప్పినట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు యూత్ మాత్రం కాదు, ఫ్యామిలీస్ మాత్రం కాదు, అందరూ చిన్న పిల్లలతో పాటు అందరూ ఈ సినిమాని ఆదరిస్తూ నా సినిమాటిక్ జర్నీలో ఇంకో ఒక మంచి మైల్ స్టోన్ నాకు ఇచ్చి నన్ను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసుకున్నారు. అండ్ ఓయ్ యాజ్ అ ఫిల్మ్ నేను ఒకటే మాట చెప్పానండి, ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా రావు, మనం వెళ్ళి వెతికి తీసుకొచ్చే సినిమాలు కాదు ఇవి. దీస్ ఆర్ ఫిల్మ్స్ దట్ జస్ట్ హ్యాపెన్ వన్స్ ఇన్ అ లాంగ్ టైమ్.